పొలిమేరా సిరీస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ఇది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. పొలిమేరా సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. అయితే ఈ సినిమాల కంటే ముందే సుమారు 6 ఏళ్ల క్రితం నవీన్ చంద్రతో ఓ సినిమాను తెరకెక్కించారు. కరోనాకు ముందే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఏప్రిల్ 4న సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో చాలామంది ఆడియన్స్కి ఈ థ్రిల్లర్ మూవీ రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ కొత్త సినిమా సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, నవీన్ చంద్ర హీరో కార్తీక్ మెడిసిన్ చదివే సమయంలో శాలిని అంజలితో ప్రేమలో పడతాడు. అనాథ అయిన కార్తీక్ను పెళ్లి చేసుకోవటానికి అంజలి ఇంట్లో వాళ్ళు అంగీకరించరు. దీంతో ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత అంజలికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు శాలిని చనిపోతుంది. ఆ తర్వాత ఆమె ఆత్మ కార్తీక్ను వెంటాడుతుందని అనుమానాలు కలుగుతాయి. మరి అంజలి నిజంగా చనిపోయిందా? కార్తీక్ ఉంటున్న ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి అనేవి తెలియాలంటే 28 డిగ్రీ సెల్సియస్ సినిమా చూడాల్సిందే. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారా అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో 28 డిగ్రీ సెల్సియస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్పై సాంబకుల సాయి అభిషేక్ ఈ సినిమాను నిర్మించారు. నవీన్ చంద్ర, అంజలితో పాటు ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారు 28 డిగ్రీ సెల్సియస్పై ఒక లుక్ వేసుకోవచ్చు.